ఒక పల్లెటూరులో రామచంద్ర అనే కోడిపుంజు ఉండేవాడు. రామచంద్ర భార్య పేరు తులసి. ఒకరోజు రాము తన భార్య తులసి దగ్గరికి వచ్చి, తులసి, నేను రేపు చందనపురికి వెళ్దామని అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా అంటాడు రాము. నేనెలా వస్తానండి, మన గుడ్డును వదిలిపెట్టి? అయినా ఇప్పుడు మీరు ఆ ఊరు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అంటుంది తులసి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నా స్నేహితుడున్నాడు కదా తులసి, వాడి పెళ్లి కుదిరిందట, నిన్ను తీసుకుని తప్పకుండా రమ్మని కబురు పెట్టాడు. మా అక్క వాళ్ళది కూడా ఆ ఊరే కదా, నువ్వు కూడా గుడ్డును తీసుకుని రావచ్చు కదా తులసి, ఇంకా బిడ్డ పుట్టడానికి చాలా సమయం ఉంది కదా అంటాడు రాము. నా వల్ల కాదండి, మీరు వెళ్ళి మీ స్నేహితుడు పెళ్ళయ్యాక గౌరీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగకి తనను మన ఇంటికి తీసుకురండి, అందరం కలిసి హాయిగా ఇక్కడ పండగ చేసుకుందాం అంటుంది తులసి. అలాగే తులసి, తప్పకుండా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్క బావలతో పాటు వాళ్ళ కొడుకు చిన్నగాడిని కూడా తీసుకుని ఇక్కడికి వస్తాను అంటాడు రామచంద్ర. అనుకున్నట్లుగానే మరుసటి రోజు చందనపురికి బయలుదేరతాడు రామచంద్ర. 2 ఊర్లకు మధ్యనున్న అడవి గుండా వచ్చి చందనపురికి చేరుకుంటాడు రాము. నేరుగా తన అక్క గౌరీ ఇంటికి రావడంతో రామును చూసిన గౌరీ చాలా సంతోషిస్తుంది. బాగున్నావా తమ్ముడు, తులసి ఎలా ఉంది, తను తల్లి కాబోతుందని విన్నాను అంటుంది గౌరీ. అందరం బాగానే ఉన్నామక్క, తులసి నిన్ను బావను పండగ తీసుకురమ్మని మరీ చెప్పింది. ఈ రోజు రాత్రికి నా స్నేహితుడు పెళ్ళుంది, అది చూసుకుని రేపు ఉదయం మనం బయలుదేరదాం. బావకు చెప్పి రెడీగా ఉండండి అక్క అంటాడు రాము. సరేరా, మీ బావను అడిగి ఆయన ఒప్పుకుంటే అలాగే వస్తాంలే అంటుంది గౌరీ. మరుసటి రోజు గౌరీ తన తమ్ముడితో, ఈయనకు రావటానికి వీలు పడదంట రాము, పొలం దగ్గర ఏదో ముఖ్యమైన పని ఉందట, పండుగ రోజు వరకు వస్తాంలే రాము అంటుంది గౌరీ. గౌరీ భర్త ప్రకాశం కూడా, అవును బామ్మర్ది, నువ్వు వెళ్ళి పండగకన్నీ సిద్ధం చెయ్యి, మేం తర్వాత వస్తాం కానీ అంటాడు ప్రకాశం. పనుండేది నీకు కదా బావా, మా అక్కను చిన్నోడిని ఇప్పుడు నాతో పంపించు, నువ్వు నీ పనులన్నీ చక్కబెట్టుకుని తీరుగా వద్దు కానీ అంటాడు రాము. అలాగైతే నాకేమీ అభ్యంతరం లేదు రాము, మీ అక్క వస్తానంటే తీసుకువెళ్ళు అంటాడు ప్రకాశం. దాంతో రాము గౌరీలిద్దరూ ఊరు వెళ్ళటానికి బయలుదేరతారు. అక్క తమ్ముళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తుండగా వాళ్లను ఒక్క నక్క చూసి వెంటపడుతుంది. దాంతో అక్క తమ్ముళ్ళిద్దరూ పరిగెత్తటం మొదలు పెడతారు. గౌరీ కొడుకు చిన్న రాము దగ్గరుండటంతో రాము దట్టంగా ఉన్న గడ్డిలోకి దూరి ప్రాణాలు కాపాడుకుంటాడు. దాంతో నక్క గౌరీ వెంటపడుతుంది. కొంత దూరం పరిగెత్తిన గౌరీ ఇక తన వల్ల కాక ఒక చెట్టు కిందకు వచ్చి ఆగిపోతుంది. నక్క గౌరీ వైపు ఆకలిగా చూస్తూ పైకి దూకబోతుండగా రామచంద్ర వేగంగా వచ్చి గౌరీ నక్కల మధ్య నిలబడతాడు. వెంటనే రాము, అక్క చిన్నగాడు ఇందాక దారిలో కనపడ్డ గడ్డి పొదల్లో ఉన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి వాడిని తీసుకుని పారిపో, లేకపోతే ఈ దుష్ట నక్క ఎవరిని వదిలిపెట్టేలాగా లేదు అంటాడు రాము. మరి నీ సంగతేంట్రా అంటుంది గౌరీ. ముందు నువ్వు వెళ్ళక్క, లేకపోతే ఎవరు మిగలం, త్వరగా వెళ్ళు అని రాము గట్టిగా అరవటంతో గౌరీ ఇక చేసేదేమీ లేక తన కొడుకు కోసం పరిగెత్తుతుంది. ఈలోపే నక్క రామును చంపి చెట్టు చాటుకు తీసుకువెళ్లి తినటం మొదలు పెడుతుంది. మరోవైపు గౌరీ గడ్డి పొదల్లోకి వెళ్లి చూడగా అక్కడ గౌరీకి చిన్నగాడు కనిపించడు. దాంతో గౌరీ పిచ్చిదానిలాగా అరుస్తూ చుట్టుపక్కలంతా వెతకటం మొదలు పెడుతుంది. కానీ గౌరీకి తన కొడుకు ఎక్కడా కనిపించడు. తర్వాత గౌరీ ధైర్యం చేసి నక్క రామును చంపిన చెట్టు దగ్గరకు వచ్చి చూస్తుంది. చెట్టు వెనక కనపడ్డ దృశ్యం చూసిన గౌరీకి గుండె పగిలంత బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నక్క తినగా మిగిలిన రాము అవయవాలు కొన్ని కనిపిస్తాయి గౌరీకి. దాంతో గౌరీ ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన సంగతంతా తన భర్తకు చెప్పడంతో దాంతో ప్రకాశం కూడా ఏడుస్తూ, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది గౌరీ, రాము మనకు లేకుండా పోయాడు, మరి చిన్నగాడు ఏమైపోయాడో ఏమో, పద మళ్ళీ మనిద్దరం వెళ్ళి వెతుకుతాం అంటాడు ప్రకాశం. మరి కాసేపు అయితే చీకటి పడబోతుంది, అడవిలో చీకట్లో ఎక్కడని వెతుకుదామండి అంటుంది గౌరీ. అవును గౌరీ, అది కూడా నిజమే, ఇక రేపటి వరకు మనమేమీ చేయలేం అంటాడు ప్రకాశం. మరోవైపు తమను నక్క తరమటం, మేనమామ గడ్డిలో తనను దాచిపెట్టడం, భయంతో తను బయటకు వచ్చి అడవిలో తప్పిపోవటం అంతా తలుచుకుని ఏడుస్తూ అడవిలో తిరుగుతూ ఉంటాడు గౌరీ కొడుకు చిన్న. ఇంతలో చీకటి పడుతుంది. ఉదయం నుండి ఏమీ తినకపోవటం, కనీసం నీరైనా తాగకపోవటంతో పాపం ఆ చిన్ని కోడి పిల్ల భయంతో పాటు ఆకలి బాధ కూడా భరించలేక పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడి నుండో పెద్ద పులి గాండ్రింపు వినపడుతుంది. దాంతో పాపం ఆ కోడిపిల్ల భయం మరింత ఎక్కువ కావటంతో స్పృహ తప్పి పడిపోతాడు. అలా పడిపోయిన చిన్నగాడు మరుసటి రోజు ఉదయం వరకు కళ్ళు తెరవడు. రాత్రంతా అనాథల చెట్టు కింద పడి ఉండటంతో వాడికి ఒళ్ళు తెలియని జ్వరం వస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక నెమలి కోడిపిల్లను చూసి అక్కడికి వస్తుంది. అయ్యో పాపం, చిన్నపిల్లాళ్ళ ఉన్నాడే, ఈ అడవిలోకి ఎలా వచ్చాడో ఏంటో అనుకున్న నెమలి కోడిపిల్ల దగ్గరకు వచ్చి పిలుస్తుంది. కానీ చిన్నగాళ్ళు ఎటువంటి చలనమూ ఉండదు. దాంతో నెమలి వాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత కొంతసేపటికి గౌరీ తన భర్తను తీసుకుని అంతకు ముందు రోజు చిన్నగాడిని రాము వదిలిపెట్టిన గడ్డి దగ్గరకు వచ్చి, ఇక్కడేనండి మా తమ్ముడు మన బాబును వదిలిపెట్టింది అని గౌరీ అనటంతో భార్యాభర్తలిద్దరూ మళ్ళీ అంతా వెతుకుతారు. కానీ ఫలితం ఉండదు. దాంతో గౌరీ,
నా కొడుకు కనిపిస్తాడనే నమ్మకం పోయిందండి. రాత్రంతా ఈ అడవిలో వాడు ఎంత నరకం అనుభవించాడో తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుందండి. ఇప్పుడేం చేద్దామండి అంటుంది గౌరీ. ఇక చేయటానికి ఏముంది గౌరీ, వాడికి మనకు రుణం ఉంటే ఎప్పటికైనా కనిపిస్తాడు. దేవుడి మీద భారం వేసి ముందు మనం తులసి దగ్గరికి వెళ్దాం పద, తను రాము కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటాడు ప్రకాశం. దాంతో ఇద్దరు కలిసి తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. గౌరీ చెప్పిన విషయం మీద తులసి కుప్పకూలిపోతుంది. భగవంతుడా, ఎందుకయ్యా మా బ్రతుకులతో ఇలా ఆడుకుంటున్నావు అని బోరున ఏడవటం మొదలు పెడుతుంది తులసి. మన బ్రతుకులతో ఆడుకున్నది ఆ భగవంతుడు కాదు తులసి, ఒక దుష్ట నక్క. దాని కారణంగానే నీకు భర్త, నాకు కొడుకు దూరమయ్యాడు అంటుంది గౌరీ. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. భర్త పోయిన దుఃఖంలో ఉన్న తులసికి తోడుగా తులసి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు గౌరీ, ఆమె భర్త ప్రకాశం. తులసికి ఒక కూతురు పుట్టి పెద్దదవుతుంది. తమ కొడుకును దూరం చేసుకున్న గౌరీ ప్రకాశంలో తులసితో పాటు ఆమె కూతురు మీనాను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మరోవైపు నెమలి దగ్గర ఉన్న గౌరీ కొడుకు చిన్నగాడు కూడా పెద్దవాడవుతాడు. మగపిల్లలు లేని నెమలి వాడికి సూర్య అని పేరు పెట్టి తన కొడుకులాగా పెంచి పెద్ద చేస్తుంది. ఒకరోజు ప్రకాశం తులసితో, చూడమ్మా తులసి, మీనా పెద్దదైంది, దానికి పెళ్లి చేయాలి కదా. మా ఊర్లో మా అన్నయ్య కొడుకున్నాడు, చాలా బుద్ధిమంతుడు. ఈ మధ్యన మా అన్నయ్య నన్ను కలిసినప్పుడు తన కొడుకు మన మీనానిచ్చి పెళ్లి చేయమని అడిగాడమ్మా. నేను నిన్ను కూడా అడిగి ఏ సంగతి తరువాత చెప్తానని చెప్పాను. నువ్వేమంటావు తులసి అంటాడు ప్రకాశం. ఆయన పోయిన దగ్గర నుండి నాకు తోడుగా ఉండి అన్నీ మీరే చూసుకుంటున్నారు కదన్నయ్య. నీకు వదినకు ఇష్టమైతే అలాగే చేయండి. కానీ మీనా అబ్బాయి ఒకరికొకరు నచ్చాలి కదా అంటుంది తులసి. మా అన్నయ్య వాళ్లకు మన గురించి అన్ని విషయాలు తెలుసమ్మా. మనం ఒకసారి మా ఊరికి వెళ్దాం. నువ్వు అన్నయ్య వాళ్ళ ఇల్లు చూద్దుగానే మిగతా వివరాలు తెలుసుకుని అలాగే అబ్బాయిని కూడా చూసొద్దాం. అది కాకుండా నాకు ఆ ఊర్లో కాస్త పనిందమ్మా, అందుకే నువ్వు, నేను, మీ వదిన ముగ్గురం వెళ్దాం అంటాడు ప్రకాశం. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్లే చేద్దాంలే అంటుంది తులసి. మరుసటి రోజు తులసి, గౌరీ, ప్రకాశం ముగ్గురు అడవిలో నుండి ఊరు వెళ్ళటానికి బయలుదేరతారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఆ రోజు రాముని చంపిన నక్క వాళ్ళని చూస్తుంది. నక్కను చూడగానే గౌరీ, ఆ రోజు నా తమ్ముడిని పట్టణ పెట్టుకున్నది ఈ దుష్ట నక్కేనండి అని గౌరీ అంటుండగానే నక్క మళ్ళీ గౌరీ వాళ్ళని తరమటం మొదలు పెడుతుంది. వెంటనే వాళ్ళు ముగ్గురు ఆ రోజు చిన్నగాన్ని దాచిన గడ్డి పొదల్లోకి దూరతారు. దాంతో నక్క కూడా గడ్డిలోకి వెళ్తుంది. తర్వాత గౌరీ, తులసి, ప్రకాశం ముగ్గురు కలిసి నక్కను పొడిచి పొడిచి చంపేస్తారు. కొద్దిసేపటికి పొదల్లో నుండి బయటకు వచ్చిన గౌరీ, ఇప్పుడు నాకు కాస్త ప్రశాంతంగా ఉందండి. నా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నదే కాకుండా నా కొడుకును నాకు దూరం చేసిన దుర్మార్గపు నక్కను మన చేతులతో మనమే చంపాం అంటుంది గౌరీ. అవునొదినా, నా భర్తను నాకు దూరం చేసిన ఆ నక్క చావుకి నేను కూడా కారణం కావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటుంది తులసి. తరువాత వాళ్ళు ముగ్గురు మరికొంత దూరం వచ్చేసరికి వాళ్ళను నెమలి చూస్తుంది. కోళ్లను చూసిన నెమలికి ఆశ్చర్యంగా అనిపించి, అడవిలో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని గనుక మా సూర్య చూశాడంటే చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ అడవిలో తనలాంటి వాళ్ళు ఎవరూ లేరని ఎప్పుడు దిగులు పడుతూ ఉంటాడు అంటుంది నెమలి. సూర్య ఎవరండి అని గౌరీ అడగటంతో, వాడు నా కొడుకండి, కాని వాడు నాలాగా నెమలి కాదు, కోడిపుంజు. కొన్నేళ్ల క్రితం ఉగాది పండుగ 4 రోజులు ఉందనగా ఇదిగో ఇక్కడికి దగ్గరలోనే నాకు దొరికాడు. అప్పటి నుండి వాడిని నా కొడుకులాగా చూసుకుంటున్నాను అంటుంది నెమలి. వాడు మీకు దొరికినప్పుడు ఏమైనా వివరాలు చెప్పాడా అంటుంది గౌరీ. వివరాలంటే పెద్దగా ఏమీ చెప్పలేదండి, కానీ తన పేరు చిన్న అని, తన తల్లి పేరు గౌరీ అని చెప్పాడు. ఒక నక్క తమ వెంట పడిందని చెప్పాడు. అంతేగాని వాళ్ళ ఊరి పేరు, మిగతా వివరాలేమీ చెప్పలేకపోయాడు అంటుంది నెమలి. దాంతో గౌరీ తన భర్తతో, ఏమండి, తన పేరు చిన్న అని తన తల్లి పేరు గౌరీ అన్నాడంటే వాడు మన చిన్నగాడే అయి ఉంటాడండి. ఎందుకంటే ఉగాది పండుగని మా తమ్ముడింటికి వెళ్తుంటేనే కదా ఆ ఘోరం జరిగింది. పైగా నక్క కూడా తరిమిందని చెప్పాడట కదా అంటుంది గౌరీ. అవును గౌరీ, నాకు కూడా నువ్వు చెప్పిందే నిజమనిపిస్తుంది. వెంటనే ఈ నెమలితో పాటు వెళ్ళి వాడిని చూద్దాం పద అంటాడు ప్రకాశం. దాంతో నెమలి ముగ్గురిని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడున్న సూర్యాన్ని చూసిన తులసి, గౌరీ, ప్రకాశంలకు మతిపోతుంది. ఎందుకంటే సూర్య అచ్చుగుద్దినట్లు రామచంద్రలాగే ఉంటాడు. సూర్యాన్ని చూసిన గౌరీ, ఏమండి, చూశారా నా కొడుకును? అచ్చం నా తమ్ముడు రాములాగే ఉన్నాడండి. వీడు చిన్నప్పుడు నేనెప్పుడు అంటుండేదాన్ని కదా, వీడంతా నా తమ్ముడు రాములాగే ఉంటాడని అంటుంది గౌరీ. అవును గౌరీ, వీడిని చూస్తుంటే అచ్చం నా భర్తను చూసినట్లు అనిపిస్తుంది. అంటే మేనమామ పోలికలు అన్నమాట అంటుంది తులసి. సూర్య మాత్రం ఏమీ అర్థం కానట్లు చూస్తూ, ఏంటమ్మా ఎవరు వీళ్ళంతా అని నెమలిని అడుగుతాడు. వీళ్ళు మీ అమ్మా నాన్న సూర్య, ఈవిడేమో మీ అత్తయ్యట. పాపం నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నిన్ను దూరం చేసుకున్నారు అని జరిగిన విషయం అంతా చెప్తుంది నెమలి. గౌరీ కూడా, అవునురా చిన్న, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను, మీ మామయ్య నిన్ను తీసుకుని ఊరు వెళ్తుంటే అనుకోకుండా నువ్వు మాకు దూరం అయ్యావు అని ఆ రోజు జరిగిన విషయం అంతా చెప్తుంది గౌరీ. అంటే నాకు అమ్మా నాన్న అందరూ ఉన్నారన్నమాట. ఇన్ని రోజులు నాకు నువ్వు తప్ప ఎవరూ లేరని అనుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మా అంటాడు సూర్య. తర్వాత నెమలి, మీరు సూర్యను నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి. నాకు నా కూతురుంది.
నేను దాంతో పాటు ఉంటాను. కానీ నాకు చూడాలనిపించినప్పుడు సూర్యాన్ని చూడటానికి వస్తాను అంటుంది నెమలి. నీదెంత మంచి మనసమ్మా, ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసిన బిడ్డను మేము అడక్కముందే మాకు ఇచ్చేస్తున్నావు అంటుంది గౌరీ. తర్వాత గౌరీ వాళ్ళు సూర్యాన్ని తీసుకుని తిరిగి తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తులసి సూర్యాన్ని మీనాకు చూపిస్తూ, చూడు తల్లి, ఎప్పుడు మీ నాన్న ఎలా ఉంటాడని అడిగేదానివి కదా, మీ నాన్న అచ్చం ఇలాగే ఉంటాడమ్మా. ఇంతకు ఇతనెవరో తెలుసా? మీ అత్త కొడుకు సూర్య అంటుంది తులసి. తర్వాత గౌరీ, తులసి, ప్రకాశం ముగ్గురు కలిసి మాట్లాడుకుని మీనాకు సూర్యకు పెళ్లి చేద్దామని అనుకోవడంతో బావమరదలిద్దరూ సిగ్గుపడుతూ ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు.